ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఆటో వాలాలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్లకు 25,000 రూపాయలు ఇవ్వాలి అన్నారు. ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత ఉచిత బస్సు పెట్టడం సంతోషమే, కానీ ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి ఉంది. అందుకని ఆటో కార్మికులు కూడా వాళ్ళ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి కనీసం 25,000 రూపాయలు వాళ్ళకి అకౌంట్లో వేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్ననే వాహన మిత్ర పేరుతో 15,000 రూపాయలు వేసామని చెప్పేసి ఆర్పాట ప్రకటనలో చూసాం. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సగం పెచ్చు మందికి పైగానే ఈరోజు వాహన మిత్ర ఆటో కార్మికులకు వేయలేదు. మన విజయనగరం జిల్లా చూస్తే దాదాపు 15,000 మందికి వేశారు, మరొక 15,000 మంది బయటే ఉన్నారు. వీళ్ళందరికీ ఎందుకు రాలేదు అని అంటే మీ కరెంటు బిల్లు పెరిగిందనో, లేకపోతే మీ ఆవిడ అంగన్వాడీ వర్కర్ అనో, లేకపోతే రకరకాల పేర్లు చెప్పి ఈరోజు కుంటి సాకులతో తప్పించుకునే పని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. వెంటనే అర్హులైన అందరికీ వాహన మిత్ర వెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.